వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. సంఘటితంగా ఉంటేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన సౌమ్య రేఖ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాన్యుడి కోసం నిరంతరం పోరాడుతున్న ఛానల్ నెంబర్ 1 న్యూస్ అని అన్నారు. మీ యొక్క నర్సింగ్ సమస్యల గురించి మొట్టమొదట మా దృష్టికి తీసుకొచ్చింది. తర్వాత మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్ ఉంటే దాంట్లో కొంతమంది వచ్చి మీ బాధలన్నీ కూడా చెప్పే విధంగా ఆమె అది కృషి చేసింది. అమ్మాయి ఒక్కతే బాధ్యత వహించి అందరితో మాట్లాడే అన్ని జిల్లాల నుంచి సుమారు 2000 మంది దాకా మన విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి సక్సెస్ చేశాను. దానికి కారణం సౌమ్యరేఖ అనే ప్రత్యేక అభినందిస్తుంది. సౌమ్యరేఖకి ఈ రోజున సురేష్ బాబు గారు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ నిర్వహించడమే కాకుండా ఈరోజు ఒక సరైన మహిళా అధ్యక్షురాలు ఎన్నుకున్నాడని తెలియజేస్తుంది. ఆయన కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది. మహిళలు ముందుకు రావాలంటే అందులో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ లో కొంచెం భయపడుతుంటారు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అంటే చాలా మంది మీడియాలో ఇవ్వాలంటే ఒక వర్గం 2 వర్గం చెప్తున్నాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. ఒక మీడియా వాడు కూడా రాడు, వీడు వేయడు వేస్తాడా అంతా వేస్తాం. అప్పుడువే మొత్తం మాట్లాడాలి. నేపాల్లో ఒక స్టాఫ్ నర్సు హెల్త్ మినిస్టర్ అయింది. అవునా? ఆ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టింది. ఎందుకంటే ఆ ద్వారా మనకు తెలియకపోయినా సౌమ్య రేఖ శక్తివంతమైన మహిళ అని, ఆమెకు సరైన పదవి లభించిందని మంచాల సాయి సుధాకర్ నాయుడు చెప్పారు. ఉద్యోగ సంఘాలు కేవలం పదవుల కోసం కాదని వ్యక్తిగత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని, ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఎంతో కష్టంతో కూడినదని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అన్నారు. సమావేశం యాక్చువల్గా ఇది ఎవరైతే ఈ రోజు మీరు అందరూ మాట్లాడారు, ఎవరి గురించి అయితే మాట్లాడారు, డైనమిక్ లీడర్ అంటే మేడం గారు కొన్ని వీడియోలు ఆ సమస్యల మీద మాట్లాడే తీరు, ఆ స్పాట్ చాలా గర్వంగా భావించారు. మనకి సహాయ సహకారాలు ఇస్తే ఎంత బాగుంటుందో చెప్పాను. మేడం గారిని వెంటనే నేను ప్రపోజల్ చెప్పాను. మేడం గారి అసోసియేషన్ పనిచేయండి మేడం. ఏమనంటే సార్ నేను సర్వ్ కంపెనీలో చాలా నేను బిజీగా ఉన్నాను, నేను స్టేటప్ తిరుగుతున్నాను, చాలా బాగా బిజీగా ఉంటాను సార్, మీకు న్యాయం చేస్తారు చేయాలి. అయినా సరే సౌమ్యరేఖ సమాజం యాక్చువల్ చెప్పాలి. ముందుగా మా శ్రేయసి అన్నగారు నాకు దాదాపు 10-15 నుంచి తెలుసు. తలపిల్ల కూడా అన్నగారిని చాలా సేపు మేము కూర్చొని మాట్లాడుకున్నాం. నెంబర్ 1 ఛానల్ మంచాల సుధాకర్ నాయుడు గారు ఒకప్పుడు మనల్ని సైలెంట్ అయ్యారు సార్ గారు. ఒకప్పుడు మంచి ఎవరు చాలా బాగా ఒక హైప్ క్రియేట్ చేసింది. మీరు అందరికీ ఆ టైంలో ఐడియా ఉందా లేదు? సంఘాలలో మీరు బాధ్యతలు ఉండాలని చెప్పి సంఘాలకి ఒక బాడీ తీసుకొని టైం కేటాయించాలని సమస్య మంచి సమస్య సమస్యలు సమాజం తీసుకెళ్ళడం మన చాలా ముందుండాలి అనే విలువైన ప్రదేశాన్ని కోరుతున్నాను. నిరంతరం పోరాడటమే ఉద్యోగ సంఘాల బాధ్యత అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను చేస్తున్న సేవలు గుర్తించి తనకు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ రాష్ట్ర మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలని సౌమ్యరేఖ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు దేవరపల్లి ఆధ్వర్యంలో సౌమ్యరేఖ నెల పిలుపు మేరకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత గౌరవనీయులు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు నా ఆహ్వానాన్ని మన్నించి అభిమానంతో గౌరవంతో మరిన్ని సమస్యల కోసం ముందుకు వేయాలని
దానికంటే ముందు నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారిని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సెస్ ట్రబుల్ కమిటీలో నేను చేస్తున్నటువంటి పనులు గుర్తించి సోషల్ మీడియాలో నేను చేసే కార్యాచరణలు కానివ్వండి, లేకపోతే మీడియాలో కానివ్వండి, నన్ను చూసి గుర్తించి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి సురేష్ బాబు దేవరపల్లి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ట్రిపుల్ కాలేజీలో జరిగింది మొట్టమొదటిసారిగా ఆయన నిజంగానే ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలను పై దృష్టికి తీసుకునే దిశగా నువ్వు ముందరికి వేయాలని నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ట్రిపుల్ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఇద్దరిని కూడా మీరందరూ బ్లెస్ చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ చైర్మన్ ప్రవీణ్, యూపీహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా రత్నరాజు, స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సులోచన, ఇంకా అనేక ఇతర సంఘాల నుంచి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఏ సమస్య వచ్చినా కూడా నాకు కూడా కాల్ చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి నేను కూడా నాకైనా జరుగుతుంది ఫీల్ అవుతాను. చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా ముందున్నటువంటి చాలా మంది వచ్చినటువంటి వారిని చాలా బాగా మాట్లాడగలిగారు. మీరు బాగా తీసుకున్నాయి. మీరు కూడా చాలా మంది నాయకులు నాకు అనిపిస్తుంది. సో ఇవి కూడా అలాగే వేదికని కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక పెద్దలందరికీ నా వందనాలు. సౌమ్యరేఖ గారు మా ఊరి ఆడపడుచుగా ఇంత పెద్ద పదవిని అలంకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వకారణం కూడా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము తనలో ప్రతి విషయంలో ఏంటి వెనుకడు ఏదైనా చేయగలరు చేస్తానని నమ్మకంగా చేసింది. సౌమ్యరేఖ ఏదైనా అనుకుంది అంటే కనుక అది కంప్లీట్ చేసే వరకు కూడా తను వదిలేదే లేదనమాట. ఏ సమస్య అయినా సరే తను పట్టుకుంది అంటే కనుక ఈ రోజున స్ట్రగుల్ కమిటీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నటువంటి తనని ఈ రోజు SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా సురేష్ బాబు గారు నియమించడం అనేది జరిగింది. ఇది చాలా గర్వకారణం అండి. న్యూస్ ఛానల్ అధినేత శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా సమస్యలు స్టార్ట్నర్స్ అనే మనిషికి ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటూ గలమెత్తిన వ్యక్తి ఒకే ఒక్క మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ఎంతో పెద్ద మహాసభ జరిగింది. సెయింట్ బసిలికా చర్చ్ వెనకాల ఉగంటి సత్యం గారు ఇచ్చినటువంటి ప్లేస్ లో మా సార్ మాకు ఎంతో కోఆపరేటివ్ గా, ఎంతో ప్రేమగా ప్రతి ఒక్క జిల్లాల నుంచి మమ్మల్ని ఆదరించి ప్రేమించి ఎంతో గొప్ప మీటింగ్ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. సాయి సుధాకర్ సార్ గారికి రాబోతున్నటువంటి సౌమ్య మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన మెంబర్లు కూడా నేను కార్యక్రమాన్ని దేవరపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన సంవత్సరంలో జరిపినటువంటి చరిత్ర మాకు ఉందండి. సురేష్ బాబు గారు ఎంతో శాస్త్రీయంగా జరిపించేటువంటి ఎన్నో కార్యక్రమాలు దగ్గర ఉండి తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని మీ అందరి సముఖంగా తెలియపరుచుకుంటున్నానండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.